ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నేను నీకు ఉపదేశము చేసేదను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీవు ప్రభు ఉపదేశం వినే వ్యక్తిగానే ఉన్నావా అని ఒకసారి సహోదరుడు ఆలోచించు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా సాగుతుంది? ప్రభు ఉపదేశాన్ని నీవు వినే వ్యక్తిగా ఉన్నావా? తోసివేస్తున్నావా? నీ స్నేహితులు బంధువుల ఉపదేశం నీవు ఒకవేళ వింటున్నావా? లేదంటే నీ ఇష్టానుసారంగా నీవు నిర్ణయాలు తీసుకుంటున్నావా? ప్రభు యొక్క ఉపదేశ ప్రకారం నీవు నడవలేకపోతున్నావా? అది నీకు మేలు కలగజేస్తుందని నీకు అర్థం కావట్లేదా? ఆయన చెప్పిన మార్గంలో నీవు మరి నడవగలిగితేనే అన్ని విధాలా నీకు క్షేమని నువ్వు గ్రహించగలుగుతున్నావో లేదో. ఒకసారి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి, నీ పరిస్థితి ఎలా ఉందని మరి ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. స్వపరిశీలన చేసుకుంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఏ లోపం దోషం అవదే పాపమున్నా కొట్టివేస్తాడు. నేను సరైన మార్గంలో ఆయన నడిపించగలడు. ఇప్పటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివి అయినా సరే ఇక మీదటైనా ప్రభు మార్గంలో నడువు. ఆయన నీకు చెప్పిన దారిలో నువ్వు వెళ్ళగలిగితే అన్ని విషయాలు నీకు విజయం కలుగుతుంది. నీవు విశ్వసించగలిగితే తప్పకుండా ఆయన మహిమను చూడగలుగుతావు. ఆయన నీకు తప్పకుండా విజయం ఇస్తాడు. నిన్ను మంచి మార్గంలో నడిపించటకు కేవలం యేసు మాత్రమే సమర్థుడు. కాబట్టి ప్రభు నీకు చేసే ఉపదేశాన్ని ఏదైతే ఆయన నీకు చెప్తున్నాడో, బోధిస్తున్నాడో అది నువ్వు తప్పకుండా అనుసరించాలి, వినాలి, అనుసరించాలి. ఈ లోకంలో చాలామంది వ్యక్తుల విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టి వాక్యాలు వింటాం. మరి వాళ్ళు చెప్పేది అనుసరించడం చేస్తావు, కానీ ప్రభు చెప్పే విషయాన్ని నువ్వు ఎందుకు వినలేకపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో మనుషులు నీకు చెప్పేదానికి నీకు 100% విజయం రాకపోవచ్చు. అంతేకాదు ఏమాత్రం నీకు క్షేమాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు చెడు మార్గంలో కూడా నడిపించవచ్చు. కానీ ప్రభు నీకు చెప్పే మార్గం అయితే మంచి మార్గంలో తీసుకెళ్తుంది. అది నీకు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి నేను తీసుకువెళ్ళగలదు. పాప క్షమాపణ పొందిన మానవుడు దైవ నడిపింపుపై ఆధారపడవాలని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చాడు. కీర్తనాకారుడు ఎంతో గొప్ప భరోసాతో ప్రభువుని గురించి రాస్తున్నాడు. ప్రభు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడని, ఇంకా ఆయన ఉపదేశం చేస్తాడని, మంచి మార్గంలోకి తీసుకెళ్తాడని కీర్తనాకారుడికి ఎంతో నమ్మకం ఉంది. కాబట్టి ఆ విధంగా నాకు ఉపదేశం చెయ్యి అని అడుగుతున్నాడు. అటువంటి అనుభవం ఈరోజు నీకుందా లేదా అనేది ఒక్కసారి మిత్రమా ఆలోచించు. ఆయన నీకు ఉపదేశం చేస్తే నువ్వు చాలా సంతోషంగా జీవించగలుగుతావు. నువ్వు ప్రతి పనిలో దేవుడు విజయమిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా కూడా జీవించగలుగుతావు. ఆయన మార్గంలో వెళ్ళగలిగితే, ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు మంచి జ్ఞానవంతుడిగా ఆయన తీర్చిదిద్దుతాడు. నీలో ఉన్న చెడుని విడిచిపెట్టగలుగుతావు. ఆయన మాటలు నీకు తప్పకుండా మేలుకరంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా నీ సొంత ఆలోచనలు, స్నేహితుల బంధువుల ఆలోచనలు, ఇతర మనుషుల ఆలోచనలు పక్కన పెట్టి ప్రభు నీకు ఏదైతే ఉపదేశం చేస్తాడో ఆ ఉపదేశం ప్రకారం ముందుకు నడువు. కాబట్టి ప్రభు ఉపదేశాన్ని వినే వ్యక్తిగా, అంగీకరించే వ్యక్తిగా ఉంటే నీకు అది మేలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభు ఉపదేశం విను, ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం నడుచుకో, విజయాన్ని పొందుకో. ఆమేన్.